హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే మన అందరూ ఇష్టపడే ఎంతో రుచిగా ఉండే మామిడికాయ ఆవకాయ పచ్చడి నేను చేసి చూపిస్తున్నానండి. ఎంత తెలియని వాళ్ళైనా సరే, ఎప్పుడు ఈ పచ్చడి పెట్టని వాళ్ళైనా సరే ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం ఫస్ట్లో పెట్టిన పచ్చడి ఏ విధంగా ఉంటుందో లాస్ట్ కొంచెం అయిపోయే వరకు కూడా అదే టేస్ట్ ఉంటుందండి. కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా పెడితే. మరి మీరందరూ కూడా మా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత రెడ్ కలర్లో ఉందో, ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే. ఆవకాయ పచ్చడి, మామిడికాయ ఆవకాయ చాలా చాలా బాగుంటుందండి. కొత్త వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంత ఈజీగా నేను చేసి చూపిస్తున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా గాజు సీసాలో మనం భద్రపరుచుకున్నట్లయితే సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. టేస్ట్ కూడా మారదండి అసలు. చూడండి ఎంత రెడ్ కలర్గా చాలా చాలా బాగుంటుంది. మేము ఒక కొన్ని కాయలు ఒక 12 కాయలు ఉంటాయండి. పెద్ద కాయలు అనమాట ఇవి. చూడండి రసాలు తీసుకున్నాం, మేము చిన్న రసాలు తీసుకున్నామండి. కాయలు నీళ్ళల్లో వేసాము, శుభ్రంగా కడగాలండి. ఇవి ఫస్ట్ ఇలా నీళ్ళల్లో వేసి నీట్గా కడుక్కోవాలి. తర్వాత పైన కోసిన దగ్గర ముసుకుంటుంది కదండి, అది స్పూన్ తోటి గీకేస్తే సరిపోతుంది. ఇలా గీకేస్తే సరిపోతుందండి. నీళ్ళలో శుభ్రంగా కడిగి స్పూన్తో గీరితే ఇలాగ సరిపోతుంది. చూడండి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుని శుభ్రం చేసుకుని పొడి క్లాత్ మీద, కాటన్ క్లాత్ మీద ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. కాయలన్నీ కూడాను ఇలా ఆరబెట్టుకుంటే అవే ఆరిపోతాయండి. తొడవక్కర్లేదు. మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కాయలు ఆరిపోతాయండి శుభ్రంగా. చూడండి ఈ విధంగా ముక్కల కింద కోసి మధ్యలో జీడి తీసేయాలండి. జీడే కాకుండా పొప్పర తీసేయాలి. ఒక స్పూన్ పట్టుకొని మధ్యలో జీడి తీసేసి పొప్పర తీసేసుకోవాలి. కాయ ఇలా శుభ్రం చేసుకోవాలండి. చూడండి ఏ విధంగా తీస్తున్నామో ఇలా తీసుకోవాలి. ఇలా ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. ఈ జీడి ఈ విధంగా తీయాలండి. మజ్జిగ కట్ చేసుకుని, అంటే మేము తక్కువ కాయలే కదా అని కత్తిపీటతోటే కోస్తున్నాము. మామూలుగా ఈ కాయలు కొట్టే కత్తిపీట వేరుగా ఉంటుందండి, దాంతోటైనా పర్లేదు. మనం డైలీ వాడే కత్తిపీట అయినా పదును బాగుంటే ఇలా కట్ చేసుకోవచ్చండి. ఇది చాకుతో తెగేది కాదు, కత్తిపీటతోటే కోసుకోవాలండి. ఇవి మనకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోవడమే. ఇది కొంచెం కాయలు బాగా పరువైనాయండి, కొంచెం ముదిరాయి, అయినా సరే తెగుతుంది. కత్తిపీటతో మనం ఒక 2-3 కాయలు కట్ చేసేటప్పటికి పదును అవుతుందండి. ఈ పులుపుకి కత్తిపీట పదునయ్యి ఈజీగా తెగుతుంది. ఫస్ట్ కొంచెం కష్టంగా ఉన్న తర్వాత పులుపు పట్టేటప్పటికి కత్తి బాగా తెగుతుందండి కత్తిపీట. ఇలా నచ్చిన సైజులో మనం ముక్కలు కట్ చేసుకోవచ్చు. మాకైతే ఈ సైజు సరిపోతాయని ఈ సైజు కట్ చేస్తున్నారు. ఇంకా చిన్న సైజు కావాలన్నా కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా జీడి తీసుకుని లోపల పొప్పర కూడా స్పూన్తో గీరేస్తే వచ్చేస్తుంది. ఇలా శుభ్రం చేసుకుని చూడండి. వెల్లుల్లిపాయలు మొత్తం నేను ఎన్ని ముక్కలు, ఒక కుంచుడు ముక్కలు ఉంటాయండి. ఒక అరకిలో వెల్లుల్లిపాయలు కొన్ని గబ్బాలు ఒలుసుకుని ఎక్కువ, కొంచెం తక్కువ కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. ఒక 50 గ్రాముల మెంతులు, ఒక 150 గ్రాముల చిన్న ఆవాలు, 150 గ్రాముల పెద్ద ఆవాలు, అంటే ఇంట్లోకి అసలు ఉన్నాయని లెక్క ప్రకారం తెప్పించానండి. అవి 150, ఇవి 150 గ్రాములు తెప్పించి ఎండలో పెట్టానండి. కొంచెం ఎండిన తర్వాత మిక్సీ పడదామని బాగు చేసి మిక్సీ పడతానండి. చూడండి వెల్లుల్లిపాయలు అయితే 1/2 కేజీ తీసుకున్నాను. ఒక కుంచుడు ముక్కలు ఉంటాయండి, మామిడికాయ ముక్కలు. చూడండి మెంతులు ఒక 2 స్పూన్లు పక్కకు తీసానండి. పచ్చిమెంతులు కొన్ని వేసుకోవాలి పచ్చళ్ళలో. ఇవి మిగిలిన మెంతులు వేపుకుంటున్నానండి నేను. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి సిమ్లో పెట్టి వేయించాలండి. మెంతులు నల్లగా మాడిపోకుండా ఎర్రగా వేయించాలండి.
సిమ్లో పెట్టి మనం వేయించినప్పుడు టప్ టప్ మంటూ వేగాక పేలి మంచి స్మెల్ వస్తాయండి. అదే మనకు గుర్తు మెంతులు వేగినట్టు. అలా వేగితేనే మనకి చక్కగా స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా చక్కగా నిదానంగా వేపుకోవాలి. చూసారా ఎర్రగా వచ్చినాయి, నల్లగా రాకూడదండి, ఎర్రగా వేపుకోవాలి. సిమ్లో పెట్టి వేపాను నేను. చక్కగా ఈ విధంగా ఎర్రగా వేపుకోవాలండి, మంచి స్మెల్ వస్తుంది అసలు మెంతులు. ఈ విధంగా వేపుకుంటే స్మెల్లే తెలిసిపోద్దండి మనకి, టప్ టప్ మన పేలుతాయి కూడా, వేగిందని గుర్తండి అవి. ఇలా ఎర్రగా వేపుకుంటే సరిపోతుంది. ఇవి చల్లారి పెట్టుకుందామండి. ప్లేట్లో పోసి చల్లారి పెట్టాక మిక్సీ పట్టుకోవాలి. మెంతిపిండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టేసుకున్నాను, నేను చల్లారి పెట్టుకుంటున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముక్కలు నేను ఒక గిన్నె కొలతన చెప్తున్నానండి. మీకు తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా కొత్త వాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి. ఎప్పుడు ఆవకాయ పెట్టిన వాళ్ళు కూడా ఈ విధంగా పెట్టుకోండి, సూపర్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కొంచెం లెక్క మానకి లెక్క కాకుండా మీరు ఇలా ఒక గిన్నె తీసుకోండి. నాకు ఈ గిన్నెతో సమానంగా నేను పోస్తున్నాను 8 గిన్నెలు. అన్నిటి కొలత, కారం ఉప్పు అన్నిటి కొలత సమానంగా అయితే సమానంగా తీసుకోవాలి. నిండా అయితే నిండా తీసుకోవాలి. నేనైతే గిన్నె తలగొట్టు సమానంగా తీసుకుంటున్నానండి గిన్నెతోటి, ఎందుకంటే ముక్కలు ఇలాగే సరిపోతాయి నాకు. ఇలా సమానంగా కొలుచుకోవాలండి. ఈ గిన్నెతో నేను 8 గిన్నెలు పోస్తున్నానండి. 8 గిన్నెలు కొలతండి ఇది మామిడికాయ ముక్కలు. ఈ గిన్నెతో 8 గిన్నెలు తీసుకుంటున్నాను నేను. ఇంకా మీకు అసలు ఈ పచ్చడి డౌట్ ఉండదండి, అసలు తిరుగు ఉండదు. ఈ పచ్చడి అంత టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఫస్ట్లో ఎలా ఉంటుందో లాస్ట్ ముక్క వరకు అలాగే ఉంటుందండి. ఇలాగ గిన్నెతో సమానంగా 8 గిన్నెలు అండి. ఇది 8వ గిన్నె పోస్తున్నాను నేను. కరెక్ట్గా సమానంగా 8 గిన్నెలు అయినాయండి. అదే గిన్నెతో నిండా అయితే కనుక నిండా తీసుకోవచ్చు. నాకు ముక్కలు ఇంతవరకే వచ్చినాయి కాబట్టి నేను సమానం కొలత తీసుకున్నానండి. గిన్నె సమానం, తలగొట్టు సమానంగా 8 గిన్నెలు తీసుకున్నాను నేను. తర్వాత ఆవాలండి. ముందు పెద్ద ఆవాలు సగం, చిన్న ఆవాలు సగం వేస్తున్నానండి. ముందు పెద్ద ఆవాలు వేసేసాను నేను, నల్ల ఆవాలు పెద్దవి వేసానండి. అవి సగం ఇవి సగం వేస్తే బాగుంటుందండి పచ్చడి. ఇవి ఫస్ట్ నేను కచ్చా పచ్చగా పడుతున్నానండి. ఇలా ఫస్ట్ కచ్చా పచ్చగా బట్టి నేను ఏంటంటే పెద్ద ఆవాలు, నల్ల ఆవాలు కొంచెం చెరిగి పొట్టు తీస్తానండి. అలాగే మీకు ఇష్టం లేకపోతే మామూలుగా మిక్సీ పిండి కింద పట్టేసుకోవచ్చు. కొంతమంది పిండి కింద పట్టేసి కలిపేస్తారు. నేనైతే పెద్ద ఆవాలు, చిన్న ఆవాలు అవసరం లేదు, కానీ పెద్ద ఆవాలు కొంచెం పొట్టు చెరిగి కచ్చా పచ్చగా పట్టి పొట్టు చెరిగి ఆ నల్ల పొట్టు తీసేస్తానండి నేను. నల్ల పొట్టు అంతా తీసేసి మళ్ళీ మిక్సీకి వేస్తాను. ఇది కొంతమంది అయితే తిరగట్లో ఇసిరి పొట్టు చెరుగుతారండి. కొంచెమే కదా అని నేను మిక్సీ పట్టి ఆ పొట్టు చెరిగి మిగిలింది మిక్సీ పట్టేసి జల్లెడ పడుతున్నానండి. జల్లించుకోవాలండి, ఎందుకంటే కొంచెం బాగుంటుంది పిండి జల్లించుకుంటే. మురుం మామూలుగా బాగా మెత్తని జల్లెడు కాదండి, కొంచెం రవ్వ దిగే జల్లెడు వేసి జల్లిస్తున్నాను నేను. అలా అయితే సరిపోద్దండి మనకి, మరి మెత్తగా కాటుకల్లే అవసరం లేదు. చిన్న ఆవాలు వేసానండి. పెద్ద ఆవాలు నల్లగా ఉంటే, చిన్న ఆవాలు కొంచెం ఎర్రగా ఉంటాయి కదా, చిన్న ఆవాలు పట్టానండి ఇప్పుడు. పెద్ద ఆవాలేమో పచ్చగా ఉంది పిండి, చిన్న ఆవాలేమో కలర్ తేడాగా ఉంది, చూసారా. ఇవి చిన్న ఆవాలు అన్నమాట. ఇవి సరిపోకపోతే ఇంట్లో కొద్దిగా ఆవాలు ఉంటే అవి కూడా వేసానండి నేను. మనకి ఎంతవరకు సరిపోతాయి అంతవరకు, అంటే కుంచుడు ముక్కలు ఉంటాయి దగ్గర దగ్గర, మాకు గిన్నె కొలతైనా యావరేజ్గా కుంచుడు ముక్కలు ఉంటాయని నేను 150 గ్రాములు 150 గ్రాములు తెప్పించి ఇంట్లో కాసిన ఆవాలు ఉంటే వేసానండి. పిండి సరిపడగా ఉండాలి కదా గిన్నె కొలతైనా.
తర్వాత మెంతులు, వేపుకున్న మెంతులు, ఆవపిండి రెడీ అయిందండి. వేపుకున్న మెంతులు ఇలాగా మెత్తగా పిండి పట్టేసుకున్నాను నేను. మంచి స్మెల్ వస్తుందండి, కమ్మటి వాసన వస్తుంది మెంతులు. పచ్చి మెంతులు సపరేట్గా అలాగే ఉంచానండి. అవి మెంతులు, పచ్చి మెంతులు కూడా వేయాలి పచ్చళ్ళలోను. తర్వాత చూడండి, కారం నేను పట్టించి పక్కన పెట్టుకున్నానండి. ముందే కారం రెడీగా ఉంది. చూడండి, గిన్నె కొలతలు కదా, 8 గిన్నెలు కారం తీసుకున్నాను కదండి. 8 గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను కదా. ఆ 8 గిన్నెలు మామిడికాయ ముక్కల్లోకి కారం కొలత చూపిస్తున్నానండి. నేను కారం అయితే గిన్నెన్నర తీసుకుంటున్నాను నేను. చూడండి, సమానంగా ముక్కలు కొలుచుకున్నాను కాబట్టి సమానంగానే కారం కూడా తీసుకుంటున్నాను. నిండా పొర్లిపోయేలాగా తీసుకోవట్లేదు. చూసారా, కొలత అంటే కొలతే కదా. నేను గిన్నె వేసి హాఫ్ వేస్తున్నానండి. కారం తక్కువ కావాలనుకున్న వాళ్ళు గిన్నె వేసి పావే వేసుకోవచ్చు. నేనైతే అర వేస్తున్నాను, కొంచెం ఘాటుతనం కావాలని. తర్వాత 8 గిన్నెలు మామిడికాయ ముక్కలకి 1 గిన్నె ఆవపిండి వేసానండి. సమానంగానే కొలిచాను. ఇది కూడా చూసారు కదా, ఆవపిండి కూడా సమానంగా 1 గిన్నె అండి. తర్వాత ఇది రాళ్ళ ఉప్పు అండి. రాళ్ళ ఉప్పు ఎండలో పెట్టి మిక్సీ పట్టి జల్లెడ పట్టి రెడీగా పెట్టుకున్నాను నేను. ఇలా రాళ్ళ ఉప్పు అయితేనే బాగుంటుందండి. ఇది కూడా సమానంగా గిన్నెడు వేసేసానండి. కరెక్ట్గా సరిపోద్దండి ఉప్పు మాత్రం. మీరు కొంచెం ఉప్పు ఎక్కువ తినేలా ఉంటే 3వ రోజు పచ్చడి కలిపేటప్పుడు ఇంకో సారడు వేసుకోవచ్చండి. నాకైతే సరిపోద్ది, అందుకనే నేను గిన్నెడు వేసాను. ఒకవేళ ముక్కలు పులుపు ఎక్కువ ఉన్నాయంటే ఇంకో సారడు పడితే వేసుకోవచ్చండి. 3వ రోజు చూసుకుని వేసుకోవచ్చు. తర్వాత ఒలిచిన వెల్లుల్లి గబ్బాలు ఎక్కువ నేను గబ్బాలు ఒలిచి పెట్టుకున్నాను, తక్కువ కచ్చా పచ్చాగా మిక్సీ పడతానండి. ఇవి ఎక్కువగా ఒలిచి పెట్టుకున్న, పైన పొట్టు తీసేసి పెట్టుకున్న. ఇవి మనకి ఆవకాయ పచ్చళ్ళలో తగులుతూ ఉంటే చాలా బాగుంటాయండి నోటికి. ఇలా గబ్బాలు ఒలిచి వేసుకోవాలి. 1/2 కేజీ తీసేసుకున్నాను నేను. తర్వాత మెంతిపిండి కూడా వేసేసానండి. ఇలా మనం ముందు అన్నీ కలిపి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, ఆవపిండి, తర్వాత అన్నీ కలిపి పెట్టుకోవాలి మనం. ఇలాగా మామూలు గబ్బాలు వలవనవి మాత్రం ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసి వేసేస్తున్నానండి. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసి వేసేసాను. ఆల్రెడీ కారంలో కొంచెం పసుపు వేసామండి మేము, అందుకే నేను పసుపు ఇంకా వేయలేదు. మీరు కొంచెం 1 స్పూన్ పసుపు వేసుకోవచ్చు. పచ్చిమెంతులు వేసేస్తున్నానండి నేను. పచ్చిమెంతులు 2 స్పూన్లు పక్కకు తీసి పెట్టుకున్నాను కదా. ఒక 50 గ్రాముల మెంతుల్లో ఒక 2 స్పూన్లు పక్కకు పెట్టుకున్న పచ్చిమెంతులు కూడా వేసి మొత్తం ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ కలిపేసానండి. ఇప్పుడు బకెట్లో కొంచెం మనం అంటే 3వ రోజున సీసాల్లోకి తీసేస్తానండి. ప్రస్తుతానికి బకెట్లో మరి ఊరాలి కదా 3వ రోజు వరకు, అందుకే నేను ప్లాస్టిక్ బకెట్ యూజ్ చేస్తున్నాను. అంటే నిల్వ ఉంచనండి దీనిలో, ప్రస్తుతం కలుపుకోవడానికి నేను బకెట్లో పెడుతున్నాను. బకెట్ అయితే కొంచెం పెద్దగా ఉంది, సరిపోద్దని. ఫస్ట్ 1 గిన్నెలో నూనె పోసుకోవాలండి. నేను వేరుశనగ నూనె మిల్లు దగ్గర తెప్పించానండి. చాలా మంచి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది వేరుశనగ నూనె, అంత కమ్మటి వాసన వస్తుందండి. ఇవి చక్కగా ఈ ఆయిల్లో ముంచి మనం కలుపుకున్న ఈ కారం, ఉప్పు, ఆవపిండి అన్నీ కలిపాం కదండి, మెంతిపిండి, వెల్లుల్లి, ఇందులో ఈ విధంగా కలుపుకోవాలండి. బకెట్లో అడుగును కొంచెం ఆయిల్ వేసాము. ఇలాగా ఆయిల్లో ముంచి వేయడం వల్ల మొక్క మెత్తపడకుండా చక్కగా అన్నిటికీ సమానంగా పడుతుందండి. కారం, ఉప్పు అన్నీ సమానంగా పడతాయి. ఈ విధంగా ముక్కలో తడిపి గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్లో తడిపి ఇలా వేసుకోవాలండి. మీరు యాజ్ ఇట్ ఈజ్గా, కొత్త వాళ్ళు అయితే ఇలా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టుకోండి. మీరు ఎన్ని ముక్కలైనా కొలతలు గిన్నె కొలత తీసుకుని ఈ విధంగా పెట్టుకుంటే మీకు సూపర్ ఉంటుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయే వరకు కూడా మీకు టేస్ట్ మారదు, కలర్ మారదండి, చక్కగా ఉంటుందండి. అసలు అన్నీ సరిపోతాయి సమానంగాను.
ఈ విధంగా సమానంగా పట్టించి ముక్కలు దీనిలో పొరిపి మనం ఆయిల్లో ముంచుతాం కాబట్టి ముక్కకి కారం ఉప్పు అవి సమానంగా పడతాయండి. ఈ విధంగా ముక్కలు ఇలాగ బకెట్లో సర్దేశాను నేను. అదే స్టీల్ది అయితే మళ్ళీ అది పాడైపోతుంది కదా అని నేను ప్లాస్టిక్ బకెట్లో కలుపుకునే రోజు వరకేనండి, తర్వాత తీసేస్తాం దీనిలో నుంచి, గాజు సీసాల్లో భద్రపరుస్తామండి. అలాగైతే పచ్చడి బాగుంటుంది. ఓన్లీ కలుపుకునే వరకే నేను దీనిలో ఉంచుతాను. ఇలా పైన మనం సరిపడగా నూనె పోసుకోవాలండి. అంటే నేను సుమారుగా యావరేజ్గా చెప్తున్నాను, కుంచుడు ముక్కలని గిన్నె కొలతే తీసుకున్నాను నేను. ఒక కుంచుడు ఉంటాయండి, దానికి నేను దగ్గర ఒక కేజీ 30 వరకు పోస్తానండి. 2 కేజీలు పోసేసుకోవచ్చు కానీ సరిపోయింది నూనె, అందుకని ఇంకా మేము ఇంతటితో సరిపెట్టాము. అవసరమైతే 2 కేజీలు కూడా పోసుకోవచ్చండి. దగ్గర 2 కేజీలు ఉండొచ్చు మేము పోసింది ఆయిల్. కేజీ 30 అయితే కరెక్ట్గా పోసామండి. ఇలా పైన కలిపి పెట్టేసుకున్నాక ఇలాగ ఆయిల్ పోసుకోవాలండి. పైన మనం పోయాలనుకున్న ఆయిల్ ఇలా ఫస్టే వేసేసుకుంటే బాగుంటుందండి. మళ్ళీ పోయకుండా ఫస్టే మనం వేయాల్సిన పాళ్ళన్నీ ఫస్టే వేసేసుకుంటేనే బాగుంటుంది. మూడో రోజున పోద్దాంలే ఆయిల్ అంటే అది సపరేట్ టేస్ట్ వస్తుందండి. మనం పోయాలనుకున్న ఆయిల్ మాత్రం ఫస్టే పోసేసుకోవాలి. 2 కేజీలకి కొంచెం తగ్గుతుందండి ఆయిల్, అంటే ఇంకా మరీ ఎక్కువైపోద్దని మేము పోయట్లేదు కానీ దగ్గర 2 కేజీలకి దగ్గరగా ఉంటుంది. ఒక 100-200 గ్రాములు తగ్గుతుంది అంతే దగ్గర. ఇలాగ ఆయిల్ సమానంగా పోసేసుకోవాలండి. పెట్టిన రోజున పోసేసుకోవాలి, కలిపే రోజున పోస్తే మళ్ళీ టేస్ట్ తేడాగా ఉంటుంది. వేసే పాళ్ళన్నీ కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. ఇది ఊరేటప్పటికి ఆయిల్ పైకి వస్తుంది, చక్కగా పైకి వచ్చేస్తుందండి ఆయిల్. ముక్కలు సమానంగా ఊరుతాయి. ఇది రసాలు, చిన్న రసాల మూలన ముక్క కూడా చాలా పుల్లగా ఉందండి. చక్కగా అసలు పచ్చడి అయిపోయే వరకు కూడా గట్టిగానే ఉంటుందండి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పెట్టాము, బాగున్నాయని ఈ సంవత్సరం కూడా ఇవే పెట్టాము మేము పచ్చడి. ముక్క గట్టితనం అలాగే ఉంటుందండి, మెత్తబడకుండా ఉంటుంది. నేను మూత పెట్టేస్తున్నాను. 3వ రోజున కలుపుతామండి మళ్ళీ పచ్చడి. చూడండి, మొన్న కలిపాం కదా, ఈరోజు 3వ రోజు అండి. ఆయిల్ చూసారా ఎలా పైకి వచ్చేసిందో. మొన్న ఎంత ఆయిల్ పోసినా ముక్కలే కనపడి మనకి, కానీ 3వ రోజుకు మాత్రం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఊరిందండి పచ్చడి, చక్కగా ఊరింది. ముక్కలు కూడా చక్కగా పుల్లగా ఉండటం వలన చక్కగా ఉంది. ఎంత రెడ్ కలర్లో ఉందండి. కారం మంచిది వేసుకోవాలి. ఆవకాయ పచ్చడిలో ఎప్పుడు కూడా రెడ్ కలర్గా ఉండాలి, కారం బాగుండాలండి. టేస్ట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి, ఎంత బాగుందో చూసారా. ఇలాగా మనం ఏదన్నా బేషన్లో వేసుకుని కలుపుకోవడం కానీ, లేకపోతే తక్కువ పచ్చడి అయితే ఇలాగా అడుగు నుంచి పైకి గట్టితో కలుపుకోవచ్చు, చేయి పెట్టి కూడా కలుపుకోవచ్చు అండి. ఎలా అయినా కలుపుకోవచ్చు, కానీ మనకి అడుగు నుంచి సర్వం మొత్తం కలవాలి మనకు పచ్చడి. కొంచెం పైన కలవడం కాదు, అడుగుకి వెళ్ళిపోవాలండి. అడుగుకి వెళ్ళిపోయి శుభ్రంగా కలవాలి పచ్చడి. ఎంత పచ్చడైనా మనం నీట్గా కలుపుకోవాలి, మొత్తం కలవాలండి. లేకపోతే ఒక పక్కన ఒకలా ఉంటుంది. మనం మళ్ళీ సీసాల్లో పెట్టేశాక మళ్ళీ బయటికి తీసి మళ్ళీ కలపం కదండి. ఫస్టే మనం పర్ఫెక్ట్గా కలుపుకోవాలి పచ్చడి ఎప్పుడూను. అందుకే 3వ రోజున కలుపుకోవటం అని అందుకే అన్నారు. చూడండి ఎంత రెడ్ కలర్గా ఉందో. కారం బాగుందండి. ఈ విధంగా మంచి కాయలే కారమే వేసుకోవాలి మనం సంవత్సరం అంతా నిలవ ఉండే పచ్చడికి. ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకోవడం వల్ల మనకు సంవత్సరం అంతా టేస్ట్ మారదు, పచ్చడి ఫ్రెష్గా ఉంటుందండి. చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది పచ్చడి, అంత బాగుంటుందండి. ఇలా గాజు సీసాలో మనం స్టోర్ చేసుకోవాలండి. నేనైతే 2 గాజు సీసాలో స్టోర్ చేసుకుని కొంచెం మంచి ప్లాస్టిక్ సీసా అందాక వాడుకోవడానికి, అంటే ఈ నెల వాడుకోవడానికి ఒక ప్లాస్టిక్ సీసాలో కొంచెం తీసుకుని 2 గాజు సీసాల్లో స్టోర్ చేసుకుని నేను ఒక వారం రోజులు బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెడతానండి. ఈ వారం రోజులు ఊరుతుంది పచ్చడి. చూడండి, రైస్ నేను తీసేసాక పచ్చడి రైస్ వేస్తున్నాను దీనిలో. ఇది కలిపేసి మళ్ళీ టేస్ట్ చూద్దామని. ఆల్రెడీ పచ్చడి తిని చూసామండి, అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా.
ఉప్పు సరిపోదు అనుకున్న వాళ్ళు ఒక సారడ్ వేసుకోవచ్చు, లేకపోతే సరిపోద్దండి. కాయలు బట్టి పడుతుంది ఉప్పు. నేను వేసిన కొలతలు పక్కాగా సరిపోతాయండి, ఏ కాయలకైనా సరిపోతాయి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో సారడ్ ఉప్పు వేసుకోవచ్చు అంతే. మావు పిండి అవి అయితే కరెక్ట్గా సరిపోతాయండి, మళ్ళీ మళ్ళీ వేయని అవసరం. మేము బేషన్లో పోసి మళ్ళీ బకెట్లో పోసి ఎత్తామండి. ఈ బేషన్లో పోసి కలిపాను చేతితోటి. నేను చేతితో పచ్చడి కలిపింది క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకే పెట్టలేదు. బేషన్లో పోసే కలిపానండి. ఎవరైనా ఈ విధంగా కలుపుకుంటే పచ్చడి బాగా కలుస్తుంది. బేషన్లో పోసి కలిపేసి బకెట్లోకి తీసేసి అప్పుడు సీసాల్లోకి సర్దాను అనమాట. ఈ బేషన్లో కలిపిన క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇలా కలుపుకోవాలి, పెద్ద బేషన్లో వేసుకుని చేతితో కలుపుకుంటే చక్కగా కలుస్తుంది పచ్చడి. చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత టేస్ట్గా ఉందోనండి. అసలు చాలా చాలా బాగుంది. 2 గాజు సీసాల్లోకి ఎత్తి కొంచెం ప్లాస్టిక్ డబ్బాలో ఒక సకానికి తీసుకున్నాం. ఈ నెల మేము వాడుకోవడానికి వారం రోజులు బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి నేను. ఇంకా సంవత్సరం ఉన్న కలర్ కూడా చేంజ్ అవ్వదు, అసలు టేస్ట్ మారదండి. చూడండి ఎంత రెడ్ కలర్గా ఉందో. మా ఛానల్ మరి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి.